కృష్ణానది తీరం ప్రపంచ దేశాల దృష్టిని ఆకర్షించనుంది. నాగాయలంక మండలం గుల్లెలమోద కేంద్రంగా డిఆర్డీఓ క్షిపణి ప్రయోగశాలను ఏర్పాటు చేయనుంది. 1000 కోట్ల రూపాయలతో చేపట్టే ఈ ప్రాజెక్టుకు సాంకేతిక అనుమతులు పూర్తయ్యాయి. ఉపగ్రహాలు, గూగుల్ మ్యాప్ సైతం దీని భౌగోళిక స్వరూపాన్ని పసిగట్టకపోవడం, ప్రత్యేక వాతావరణ పరిస్థితులు గుల్లెలమోద ఎంపికకు కారణమయ్యాయి. కృష్ణా జిల్లా నాగాయలంక మండలం గుల్లలమోదలో ఉన్నత స్థాయి సాంకేతిక పరిజ్ఞానం గల క్షిపణి ప్రయోగ కేంద్రం నిర్మాణానికి రక్షణ శాఖ శ్రీకారం చుట్టింది. రాకెట్, క్షిపణి ప్రయోగాలకు సంబంధించిన చిత్రాలు విదేశీ ఉపగ్రహాలకు చిక్కకుండా ఉండేందుకు ఈ ప్రాంతం అనువైనదని నిపుణులు భావిస్తున్నారు. సముద్ర తీరం చుట్టూ మడ అడవులు, ప్రత్యేక వాతావరణ పరిస్థితుల వల్ల ఉపగ్రహాలు, గూగుల్ మ్యాప్, ఇతర సాంకేతిక పరికరాలు గుల్లలమోదను స్పష్టంగా గుర్తించడం కష్టం. ప్రస్తుతం ఒడిశాలోని బాలాసోర్ నుంచి ఏ ప్రయోగం చెయ్యాలన్నా శ్రీలంక, సింగపూర్ సహా మరికొన్ని దేశాలకు సమాచారం ఇవ్వాలి. అదే ఇక్కడ క్షిపణి ప్రయోగ కేంద్రం నిర్మిస్తే ఎవరికీ సమాచారం ఇవ్వాల్సిన అవసరం లేదన్నది రక్షణ శాఖ ఆలోచన. ఈ మేరకు స్థలం వివరాలు సేకరించిన కృష్ణా జిల్లా యంత్రాంగం రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ డిఆర్డీఓకు నివేదించింది. డిఆర్డీఓ డిఫెన్స్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ వారు మాకు ఇక్కడ ల్యాండ్ అడగడం జరిగింది. మచిలీపట్నం డివిజన్లో మనకు డీటెయిల్స్గా మనం ఆల్రెడీ గవర్నమెంట్కి ఇది పంపడం జరిగింది. వాళ్ళకి కావాల్సిన కొన్ని క్వైరీస్ అడిగారు. ఆ క్వైరీస్తో పాటు మొన్న అది ఎటువంటి భూమి ఉంది, క్లాసిఫికేషన్ ఏముంది, ఎక్స్టెంట్ ఎంత ఉంది, అది కూడా మనం రాసి పంపించినాము. నౌ ఇట్ ఈస్ అట్ ద లెవెల్ ఆఫ్ ది గవర్నమెంట్ అండ్ ద డిఆర్డీఓ. అఫీషియల్గా మనకు ఇప్పటిదాకా వచ్చింది భూమి ఎంత ఉంది, అది వాట్ ఈస్ ద నేచర్ ఆఫ్ ద భూమి, నేచర్ ఏముంది, ఏమైనా ఎంక్రోచ్మెంట్స్ ఏమైనా ఉన్నా దాని గురించి అడగడం జరిగింది. డీటెయిల్స్గా మనం రాసి పంపించాము. కృష్ణా జిల్లా తీరంలో రేడియో తరంగాలు, వాటి పౌనఃపున్యం చాలా తక్కువ కావడం వల్ల శాటిలైట్ ఫోన్లకు స్పష్టంగా సిగ్నల్ దొరకదు. ఫలితంగా ఇక్కడి నుంచి ఎలాంటి రహస్య ఆపరేషన్కు అవకాశం ఉండదు. భద్రతాపరంగా అన్ని అంశాల్ని పరిగణలోకి తీసుకున్న డిఆర్డీఓ క్షిపణి ప్రయోగ కేంద్రం నిర్మాణానికి గుల్లలమోదన అనువైనదని నిర్ణయించింది.